హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మనము ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామని అంటే, మొన్న డిఎస్సికి సంబంధించి ప్రాథమిక కీ వెలువడినటువంటి నేపథ్యంలో లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించినటువంటి మార్క్స్ ఎనాలిసిస్ అనేటువంటిది నేను అన్ని గ్రూపులలో లింకులు పెట్టడం జరిగింది. కానీ అన్ని జిల్లాల నుంచి కొంతమంది మిత్రులు మాత్రమే స్పందించి తమ మార్కులను లింక్ ద్వారా తెలియజేయడము జరిగింది. కానీ ఒక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే జిల్లాకు ఒక 5, 6 చాలా తక్కువ రెస్పాన్స్. అంటే ఇంకా ప్రాథమిక కీకి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి, ఆ అభ్యంతరాలన్నిటిని పెట్టిన తర్వాత ఫైనల్‌కి ఆధారంగా వచ్చినటువంటి మార్కులే ఫైనల్. అంటే నాకు పంపినటువంటి మార్కుల ఆధారంగా మాత్రము మరి ఇక్కడ డిస్ట్రిక్ట్‌ల వారీగా టాప్ మార్క్ ఎంతొచ్చిందో మనకైతే ఇక్కడ చూద్దాం. అంటే ఎక్కువనే ఉండొచ్చు. నాకు పంపినటువంటి మార్కుల ఆధారంగానే చూస్తాను. ఇక్కడ ఆదిలాబాద్ విషయానికొచ్చినట్లయితే బి. రమేషు 74 మార్కులు ఎల్‌పి లాంగ్వేజ్ పండిట్‌కి సంబంధించి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి చూసినట్లయితే 67.14 భద్రాద్రి కొత్తగూడెం. హన్మకొండకు సంబంధించి చూసినట్లయితే 74.73 మంగా నిఖిల్. ఎంతమంది 8 మందే పంపించారు హన్మకొండకు సంబంధించి. హైదరాబాద్‌కు సంబంధించి 73.47 మెట్టు భూమేశ్వర్. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి. మనకు ఎంతమంది పంపించారనంటే హైదరాబాద్‌కు సంబంధించి 11 మంది మాత్రమే పంపించారు. జగిత్యాల విషయానికొచ్చినట్లయితే జగిత్యాల 70.8 జగిత్యాల. మంజుల అంట. అంటే నాకొచ్చినటువంటి మార్కుల ప్రకారం ఇదే టాప్ అని కాదు. నరేష్ బూక్యా 69.83. ఇంకొక చిన్న విషయం ఏందనంటే మీరందరూ మార్కులు పంపితే తప్పనిసరిగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తాను. తయారు చేసి పంపిస్తాను. ఓకేనా? రైట్. నరేష్ బూక్యా జనగాం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి 69.83. జయశంకర్ భూపాలపల్లి ఇక్కడ 93 మార్కులని పంపడం జరిగింది. మరి ఇది కరెక్టో కాదో కూడా తెలవదు. తర్వాత వరహిత్ 77 మార్కులు జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి. లాంగ్వేజ్ పండిట్. నెక్స్ట్ జోగులాంబ గద్వాల 71.43 జోగులాంబ గద్వాల 7 పంపించారు. నెక్స్ట్ కామారెడ్డికి సంబంధించి 80 మార్కులు టాప్. కామారెడ్డికి సంబంధించి. కరీంనగర్ సంబంధించి కొండపర్తి సంతోషు 78.5. ఖమ్మము ప్రభాకరు 75.5. రవి ఎస్ కొమరంభీం ఆసిఫాబాద్ 73 మార్కులు. ఇంకో బి నగేష్ కూడా 73 మార్కులు. మధు జల్లిక మహబూబాబాద్ డిస్టిక్ 73 మార్కులు. మహబూబాబాద్ జిల్లా. మహబూబ్ నగర్ పి నందిని 83.2 మార్కులు. టాప్ మార్కులు మాత్రం నీకు చెప్తున్నాను. నాకు వచ్చినటువంటి సమాచారమే, ఇదే టాప్ అని కాదు. రాజు మంచిర్యాలు 75.966. మొహమ్మద్ షాకీరు మెదక్ డిస్టిక్ 74.8 మెదక్. శివాన్ష్ ఎం ములుగు డిస్టిక్ 72.66 ములుగు. నెక్స్ట్ శ్యామ్ సుందరు నాగర్ కర్నూలు 76.7 నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలు వాళ్ళు కొంచెం ఎక్కువ పంపించారు, 13 మంది పంపించారు. స్వాతి గోడల నల్గొండ 70. నారాయణపేట డిస్టిక్ వెంకటేషు 75.53
రాజన్న సిరిసిల్ల నిరోష 75, రంగారెడ్డి సుజాత ఎల్ 67, జి నాగలత సంగారెడ్డి 72.8, సిద్దిపేట అభ్యుక్తి రెడ్డి 76.56, సిద్దిపేట, సూర్యాపేట విక్కీ 72, వికారాబాదు రవి 74, వనపర్తి శ్రీలేఖారెడ్డి 78.86, వరంగల్లు బి సతీషు 75, యాదాద్రి భువనగిరి వాణి 83.8, యాదాద్రి భువనగిరి. ఓకే, ఇవి జిల్లాలకు సంబంధించినటువంటి టాప్ మార్క్స్. 33 జిల్లాలకు సంబంధించి లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించినటువంటి టాప్ మార్క్స్. ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఇందులో మార్కులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు పెట్టినట్లయితే జిల్లాల వారిగా లిస్టులు తయారు చేసి నేను వాట్సాప్లలో పెట్టడము జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు నేను ప్రతిరోజు అప్డేటెడ్ లిస్ట్ అనేటువంటిది పెడతా ఉంటాను. కాబట్టి మీ యొక్క మార్కులను ఆ లింకులో పెట్టినట్లయితే నేను అప్డేట్ అయితే చేస్తానండి. ఇది కేటగిరీ వారిగా ఇక్కడ మార్కులను అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అదేవిధంగా గురుకులాల విషయంలో పీజీటీ, టీజీటీ, జేఏలకు సంబంధించి డిఎల్ విషయంలో కూడా నేనైతే మార్క్స్ లిస్ట్ అయితే తయారు చేశాను. నాకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, అంటే నాకు పంపినటువంటి మార్కుల ఆధారంగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి కూడా తయారు చేస్తానని చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది నా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు టీఎల్జీ స్టడీ సర్కిల్లో. మరి ఇక్కడ కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా కోచింగ్ తీసుకునేటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఉపయోగార్థం నేను ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తున్నాను. మీలో ఎవరైనా కానీ మార్కులు పంపకపోతే వెంబటే మార్కులు పంపండి. తప్పనిసరిగా నేను ఎనాలిసిస్ చేస్తాను. ఎన్ని మార్కుల వరకు వస్తుందనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయడము జరుగుతుంది. ఓకేనా? రైట్. మరి నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీకు తెలియాలని అంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.